అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ అసెంబ్లీ నిర్వహణ స్పీకర్ గడ్డం ప్రసాద్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బహిరంగ లేఖ రాశారు. 2 ఏళ్లలో అసెంబ్లీ నిర్వహణలో శాసనసభ నిబంధనలకు తిలోదకాలు వదలాలని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారన్నారు. ఇక ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారంటూ లేఖలో పేర్కొన్నారు. 2 ఏళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. అనుషాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాయడం జరిగింది. పలు అంశాల మీద మనం చూడొచ్చు. శాసనసభ నిబంధనలకు తిలోదకాలు అసెంబ్లీ దిగజారుస్తున్నారు ఒక అంశం కాగా, 2 ఏళ్లు గడిచిన హౌస్ కమిటీలు ఊసేయలేదు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తా ఉన్నారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదు అనేది ఈ అంశాలపైన ప్రధానంగా లేఖ రాశారు, బహిరంగ లేఖ. ఒకసారి మనం లేఖ సారాంశాన్ని కూడా చూస్తే మాత్రం తెలంగాణ శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అటు మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ 2 ఏళ్ల కాలంలో అసెంబ్లీ నిర్వహణలో చోటు చేసుకున్నటువంటి తీవ్రమైనటువంటి ఏదైతే వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నానంటూ కూడా స్పీకర్ కు ఈ బహిరంగ లేఖ రాయడం జరిగింది. అసెంబ్లీ ప్రతిష్టను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో జరుగుతున్న పొరపాట్లను ఆ లేఖలో ఏదైతే హరీష్ రావు ఏదైతే రాసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా లేఖలో రాసినటువంటి పలు అంశాలు చూస్తే మాత్రం శాసనసభ పరిధినాలు గణనీయంగా తగ్గిపోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఈ లేఖలో అసహనం వ్యక్తం చేశారు. రూల్ 12 ప్రకారం సభా కార్యకలాపాలకు అవసరమైనన్ని రోజులు సభను నిర్వహించాల్సి ఉన్నా అది జరగడం లేదనేది కూడా పేర్కొన్నారు. అలాగే సరైన కారణాలు లేకుండా సభను తరచుగా అటాటుగా వాయిదా వేయడం, సభా సమయానికి సంబంధించిన రూల్ 13 తో పాటు వాయిదా పద్ధతులకు సంబంధించిన రూల్ 16లకు విరుద్ధం అనేది కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. సభలో ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభ్యులకున్న ప్రధాన క్వశ్చన్ అవర్, 0 అవర్ నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనేది కూడా ఏదైతే హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా రూల్స్ 38 నుంచి 52, అదేవిధంగా రూల్స్ 53 నుంచి 62 వరకు ఉన్న నిబంధనలు పాటించడం లేదని కూడా అన్నారు. సభలో మంత్రుల నుంచి నేరుగా సమాధానం వచ్చే ఏదైతే క్వశ్చన్ చర్చకు రాకుండా చేస్తున్నారని, తద్వారా రూల్ 38 కల్పించిన ప్రశ్నల సమయ హక్కుని కాలరాస్తున్నారనేది కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఒక ప్రశ్నకు సంబంధించి లోతుగా చర్చించేందుకు ప్రభుత్వం నుండి స్పష్టత తీసుకునేందుకు సభ్యులకు ఉండే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అవకాశాన్ని నిరాకరించడం, కుదించిన రూల్ 50 ఏదైతే ప్రధాన ఉద్దేశానికి విఘాతం కలిగించడమేనని కూడా అన్నారు. ప్రజా సమస్యలను తక్షణమే ప్రస్తావించి 0 అవర్ ను కూడా ప్రతిసారి కుదించడం సభ హక్కులను దెబ్బతీయడమేనని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆన్ స్టార్టెడ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడం, రూల్ 39 ప్రకారం వీటికి లిఖితపూర్వకంగా సభ ఏదైతే సమాధానాలు సభలో ప్రవేశపెట్టాలి. అలాగే రూల్ 41 ప్రకారం నిర్ణీత గడువులోగా సభ్యులకు ఆ సమాధానాలు అందజేయాలి. కానీ ఈ నిబంధనలను పాటించకపోవడం వల్ల సభ ఏదైతే జవాబుదారీతనం లోపించిందనేది కూడా హరీష్ రావు ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. గత 2 ఏళ్లుగా అసెంబ్లీలో హౌస్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమనేది కూడా వారు పేర్కొనడం జరిగింది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం కమిటీలను ఖచ్చితంగా నియమించాల్సి ఉన్న ప్రభుత్వం ఆ పని చేయడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా కమిటీల పని మాత్రం ఆగకూడదని రూల్ 227 స్పష్టంగా చెబుతుందని, కానీ అసలు కమిటీలే లేకపోవడం వల్ల ప్రభుత్వ పనితీరుపై పర్యవేక్షణ లేకుండా పోయిందనేది కూడా ఆయన లేఖలో పేర్కొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా డిప్యూటీ స్పీకర్ నియామకం జరగకపోవడం మరో ప్రధాన ఉల్లంఘన అనేది కూడా రూల్ 8 ప్రకారం డిప్యూటీ స్పీకర్ ను తప్పనిసరిగా ఎన్నుకోవాల్సి ఉంటుందనేది కూడా సభలో సభ్యుల హక్కులను పరిరక్షించే ప్రివిలైజ్ కమిటీకి డిప్యూటీ స్పీకర్ చైర్మన్ గా వ్యవహరిస్తారనేది కూడా దీనికి సంబంధించి కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానమైనటువంటి మరొకటి అంశం, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయం అనేది కూడా హరీష్ రావు ఈ లేఖలో తన అసహనాన్ని వ్యక్తం చేశారని కూడా చెప్పాలి. శాసనసభ ప్రధానంగా ఏదైతే నిబంధనలు 1986 ముఖ్యంగా రూల్స్ 3 నుండి 7 ప్రకారం విచారణ జరిపి నోటీసులు జారీ చేసే త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా తీసుకోకపోవడం శోచనీయం అనేది కూడా ఇదే రాజ్యాంగంలోని పూర్తిగా విరుద్ధం అనేది కూడా
స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీంతో పాటుగా పలు అంశాలకు సంబంధించి కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. దిద్దుబాటు చర్యలను చేపట్టాలనేది కూడా అటు స్పీకర్ ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలనేది కూడా కోరారు. దాంతో పాటుగా ప్రశ్నోత్తరాలు 0 అవర్ నిర్వహణను సరిదిద్దాలని, దాంతో పాటుగా ఆన్ స్టార్టెడ్ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలని, దాంతో పాటుగా అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి, దాంతో పాటుగా ప్రివిలైజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలనేది కూడా డిమాండ్ చేశారు. సభలో నిబంధనలు హోందాతనాన్ని పాటించాలనేది కూడా కోరడం జరిగింది. దాంతో పాటుగా పెండింగ్ లో ఉన్న అనర్హత పిటిషన్లపై రాజ్యాంగం, చట్టంతో పాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలనేది కూడా అటు స్పీకర్ కి ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి కైసం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనేది కూడా డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ ఆ తీర్పును పట్టించుకోకపోవడం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేననేది కూడా ఆయన ఈ లేఖలో ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానమైనటువంటి అంశాలు మనము దీంట్లో ప్రధానంగా గమనిస్తే మాత్రం ఒకటి, ఏదైతే సభను ఎక్కువ రోజులు జరపాలనేది కూడా, దాంతో పాటుగా అటు ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలనేది కూడా, డిప్యూటీ స్పీకర్ కి సంబంధించిన అంశాన్ని వెంటనే ఏదైతే నియమించాలనేది, దాంతో పాటుగా ప్రధానమైన అంశం పెండింగ్ లో ఉన్న ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు. దాంతో పాటుగా అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలనేది కూడా కోరడం జరిగింది. ప్రశ్నోత్తరాలు 0 అవర్ నిర్వహణను సరిదిద్దాలని, కనీసం ఏడాదికి 30 రోజుల పాటు కూడా సభను నిర్వహించాలనేది కూడా వారు ప్రధానంగా ఈ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ రోజు ఉదయం స్పీకర్ కు మాజీ మంత్రి హరీష్ రావు ప్రధానంగా బహిరంగ లేఖ రాసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక పక్క స్పీకర్ కి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గడ్డం ప్రసాద్ కి శుభాకాంక్షలు తెలుపుతూనే తన ఆవేదాన్ని, దాంతో పాటుగా పలు అంశాలకు సంబంధించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలనేది కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్ వంశీకృష్ణ, అయితే కొన్ని మేజర్ పాయింట్స్ తో మాజీ మంత్రి హరీష్ రావు రాసిన ఈ బహిరంగ లేఖపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించే అవకాశం ఉందా? ఇప్పటి వరకు కూడా స్పీకర్ ఈ అంశం పైన ఎలాంటి స్పందించినటువంటి దాఖలాలు లేవు. కానీ వివరణ మాత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ సెక్రటరీ ద్వారా స్పీకర్ తన ఏదైతే తన అభిప్రాయాన్ని మాజీ మంత్రి హరీష్ రావుకి పంపించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. వేచి చూడాలి. ఎందుకంటే ఇందులో ప్రధానంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా హౌస్ కమిటీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, దాంతో పాటుగా సభా సమయాన్ని ఎక్కువసేపు జరపాలనేది కూడా వారు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో, దాంతో పాటుగా డిప్యూటీ స్పీకర్ కి సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తావనకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో స్పీకర్ ఏమన్నా అసెంబ్లీ సెక్రటరీ ద్వారా తన వివరణను మాజీ మంత్రి హరీష్ రావుకి పంపించే అవకాశం ఉంటుందా, లేకపోతే ఏందనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.